హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బేబీ ఫ్రాక్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకోండి. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి 1/2 మీటర్ ఉంది. వెడల్పు 15 ఉండేలా 2 పీసెస్ని తీసుకోండి. పొడవు ఎంతైనా కావచ్చు, మనం బాడీ పొడవు ఎంతైతే కావాలో అంత నేను ఇప్పుడు మెజర్మెంట్ పెడతాను. దాన్ని చూపించిన విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి వెడల్పు వచ్చేసి దాంట్లో హాఫ్ వచ్చేస్తుంది, 7.5. బాడీ లెంత్ వచ్చేసి 8కి మార్క్ చేసుకొని నేను 1 ఇంచే ఎక్స్ట్రా తీసుకుంటాను ఎప్పుడైనా సరే. ఈ 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రాస్ అండి, పైన కింద మనం కుట్టు పెట్టుకునే ఎక్స్ట్రాస్ అవి. ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇలా మనకి ఎంత పొడుగు కావాలో ఫస్ట్ పొడవుని డ్రా చేసుకున్న తర్వాత నేను షోల్డర్ విడ్త్, ఫుల్ షోల్డర్, నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 4 తీసుకుంటున్నాను. ఈ నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ కలిపి ఫుల్ షోల్డర్ అని అంటారు. ఆ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 4 తీసుకుంటున్నాను. తర్వాత చూపించినట్టుగా చేయండి. డాట్స్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్ తీసుకుంటున్నాను. ఆ నెక్ లెంత్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. 2.5 లెంత్కి మార్క్ చేసుకొని తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ తీసుకుంటున్నాను. అది వచ్చేసి 3. యాక్చువల్గా చిన్నపిల్లలకి ఫ్రీగా ఉండడం కోసం 3.5 తీసుకుంటున్నాను. 3.5 దగ్గర మార్క్ చేశాక చూపించినట్టు అలా బాక్స్ లాగా కొట్టండి. ఆ బాక్సెస్లో ఫస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ అనేది డ్రా చేయండి. ఆ కర్వ్ వచ్చేసి నేను ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేస్తున్నానండి. ఆ గ్యాప్, ఆ కార్నర్ నుంచి ఆ కర్వ్కి మిడిల్లో 1 ఇంచ్ గ్యాప్ ఉన్నది. పెద్దవాళ్ళకైతే 1.5 తీసుకుంటాను. చిన్న పాప కాబట్టి 1 ఇంచే తీసుకున్నాను. నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ యూజ్ చేస్తున్నాను. నాకు ఎంత నెక్ కావాలో అంత నెక్కి పెట్టేసి నేను రౌండ్ అనేది డ్రా చేశాను. షోల్డర్స్ దగ్గర ఒక క్రాస్ లైన్ అనేది తీసుకుంటాను. స్టిచెస్కి ఎంత వేస్తానో అదొక లైన్ అనేది డ్రా చేసుకుంటాను నేను. ఇదంతా డ్రా చేసుకోవడం అయిపోయిన తర్వాత కట్ చేసేయండి ఆ పీస్ని. కంటెంట్ నచ్చితే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ 2 లేయర్స్ తీసుకోండి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కోసం మిడిల్కి ఫోల్డ్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని చూపించినట్టు పెట్టి దాన్ని కట్ చేయండి. లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేయండి. యాక్చువల్గా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఈ ఫ్లవర్స్ ఇలా నెట్ ఫ్యాబ్రిక్, అదేంటి అంటే మా పాప చిన్నప్పటి ఫ్రాక్ అండి. ఆ ఫ్రాక్కి క్రింద ప్రిల్స్ పార్ట్ ఉంటుంది కదా, దానికోసమని ఇది నేను యూజ్ చేశాను. చిన్నగా అయిపోయింది ఆ ఫ్రాక్, కానీ ఈ క్లాత్ మాత్రం చాలా బాగుంది. వేస్ట్ చేయడం ఇష్టం లేక దీన్ని ఏదైనా యూజ్ చేయాలి అని ఆలోచించి దీన్ని వచ్చేసి బాడీ పార్ట్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇలా మరిన్ని రీయూజింగ్ ఐడియాస్, ఇలాంటివి కంటెంట్స్ కావాలి అంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసిన తర్వాత చూడండి నేను ఎలా చూపిస్తున్నానో. యాక్చువల్గా నేను ఇలా మనకి ఎంత లెంత్లో మనకి ఆ లైనింగ్ అనేది కనిపించాలో ఆ నెక్ డిజైన్కి నేను ఫోల్డ్ చేశాను చూడండి. అలా నాకు అంతవరకు సరిపోతుంది కాబట్టి నేను అలా ఫోల్డ్ చేశాను. లోపల లైనింగ్ అనేది కనిపిస్తుంది ఆ ప్లేస్లో. పైన వచ్చేసి నెట్ ఫ్యాబ్రికే కనిపిస్తుంది. దాన్ని ఎలా కట్ చేయాలో చూడండి. మనం లైనింగ్ పీస్ని తీసుకొని మనకి ఇందాక చూసుకున్నాం కదండి, నెక్కి ఎంత రేంజ్లో మనకి డౌన్ ఉంటే ఓకే కనిపించడానికి చూడడానికి బాగుంటుందో అంతవరకు డాట్ కొంచెం నేను ఒక 1 ఇంచ్ కిందకి తీసుకుంటున్నాను. దాన్ని వచ్చేసి క్రాస్గా చూపించినట్టు నేను డ్రా చేసుకుంటున్నాను.
షేప్ అనేది ఇలా డ్రా చేసుకొని షేప్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం అనుకున్న షేప్ వస్తుందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ కాబట్టి లోపల లైనింగ్ ఈ ప్లేస్ వరకు వేస్తే మనకి వచ్చేసి పైన కనిపిస్తుంది నెట్, కింద వచ్చేసి లైనింగ్ వచ్చేస్తుంది. ఈ ప్యాటర్న్ చూడ్డానికి ఇలా ఉంటుంది. బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను కింద బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ కోసమని నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ లైనింగ్ పార్ట్ తీసుకున్నాను. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి 1.5 మీటర్ ఉంటుందండి. 1.5 మీటర్ని నేను ఇలా చూపించినట్టు ఫోల్డ్ చేశాను చూడండి. కార్నర్ దగ్గర నేను ఒక కోన్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను. ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది చూడండి. ఆ ట్రయాంగిల్లో ఆ కార్నర్ దగ్గర నేను విడ్త్ అనేది తీసుకుంటాను. మన నడుము ఎంతైతే విడ్త్ ఉందో ఆ విడ్త్ బై మనం ఇప్పుడు ఫోల్డ్ చేసినవి ఎన్ని లేయర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 లేయర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చుట్టూ కొలత వచ్చేసి 27/8 చేశాను. ఎంత వస్తుందంటే 2.75 వచ్చింది నాకు. 2.75ని ఈ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ నుంచి టేప్ అనేది నేను చూపించినట్టుగా ఈక్వల్గా పెట్టుకుంటూ 2.75కి ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ టచ్ అయ్యేలాగా వచ్చేదాకా పెట్టండి. పెట్టి అక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక పైనుంచి లెంత్లు అనేవి మెజర్ చేయండి. ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయా లేదా అని. ఓకే, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఉన్న తర్వాత మిడిల్లో కర్వ్ రావడానికి సేమ్ అదే డిస్టెన్స్తో మిడిల్లో కూడా ఒక పాయింట్ని పెట్టుకోండి. ఆ పాయింట్స్ని కలుపుతూ కర్వ్ అనేది డ్రా చేయండి. ఆ కార్నర్లో డ్రా చేసిన తర్వాత ఆ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి కొంచెం ఒక 1/2 ఇంచు పైనకే కట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కట్ చేసిన లైన్ మనం ఎక్స్ట్రాస్ తీసుకోకుండా ఉన్న లైన్ ఇప్పుడు కర్వ్లో వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తెగుతుంది కాబట్టి మనం ఖర్చులకు కూడా వచ్చేస్తుంది దాంట్లోనే. ఇప్పుడు ఎంతైతే పొడవు ఉందో దాన్ని పైనుంచి ఆ కట్ చేసిన పాయింట్ నుంచి ఆ లెంత్ అనేది ఈక్వల్గా మెజర్ చేసుకుంటూ అదే లెంత్తో అన్ని డాట్స్ పెట్టేసి ఆ డాట్స్ని అన్నీ కలుపుతూ లైన్ డ్రా చేయండి. తర్వాత దాన్ని కట్ చేయండి. కట్ చేస్తే మీకు ఇది 8 లేయర్స్ ఉంది కాబట్టి ఇది ఫుల్ సర్కిల్ అండి. హాఫ్ సర్కిల్ అయితే 4 లేయర్సే ఉంటుంది ఇలా ఫోల్డ్ చేస్తే. ఇది కట్ చేసేది వచ్చేసి ఫుల్ సర్కిల్. చూడండి, ఓపెన్ చేస్తున్నాను ఫుల్ సర్కిల్ని. ఓపెన్ చేశాక ఫుల్ సర్కిల్ ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది హాఫ్ సర్కిల్. నెక్స్ట్ దీన్ని ఇంకొక హాఫ్ ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఓపెన్ చేశాక ఫుల్ సర్కిల్ చూడండి. లైనింగ్ పార్ట్ ఏమో నేను ఫుల్ సర్కిల్ కట్ చేశాను కదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్. దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి నేను కట్ చేస్తున్నాను పొడవులో. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.5 మీటర్. ఇది కూడా 1.5 మీటర్ని మిడిల్లో కట్ చేస్తున్నాను. నాకు గేరా వచ్చేసి 3 మీటర్స్ వస్తుంది. 2 హాఫ్స్ ఉన్నాయి కదండి, ఫ్రంట్కి 1.5 మీటర్, బ్యాక్ సైడ్కి 1.5 మీటర్, మొత్తం వచ్చేసి 3 మీటర్స్ గేరా వస్తుంది. చూడండి, నేను మిడిల్లోకి కట్ చేసేసుకుంటున్నాను. ఆ లెంత్ నాకు ఓకే. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ప్రిల్స్ అంటే కుచ్చులు పెట్టి కుడతానండి. ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదండి, దీంట్లో కుచ్చులు పెడితే పిల్లలకి బుట్ట బొమ్మలాగా పైనకి కుచ్చు బాగా వచ్చి బాగా కనిపిస్తుంది. లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద బాటమ్ పార్ట్కి కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. బాడీ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్లీవ్స్
స్లీవ్స్ అనేవి మన ఇష్టం అండి, అటాచ్ చేసుకోవచ్చు, లేకుండా వితౌట్ స్లీవ్స్ కూడా బేబీ ఫ్రాక్ కాబట్టి వేసుకోవచ్చు అండి. నేనైతే ఈ ఫ్రాక్కి స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాను. ఈ పైన కట్ చేసిన క్లాత్లోనే కొంచెం క్లాత్ మిగిలింది. ఆ క్లాత్ని వచ్చేసి నేను ఆ స్లీవ్స్ కోసం యూస్ చేస్తున్నాను. చిన్న పాపే కాబట్టి దీనికి మెజర్మెంట్స్ అవేమీ యూస్ చేయలేదండి. జస్ట్ హ్యాండ్ షేప్ కట్ చేసేస్తున్నాను చూడండి. బేబీ ఫ్రాక్ కావాల్సిన బాడీ పార్ట్, కింద బాటమ్ పార్ట్, లైనింగ్, స్లీవ్స్ కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పార్ట్ అనేది ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ @Saujis Varahi Designers.